నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగనం గ్రామంలో గత వారం కిందట చేతబడి ఘటన బయటకు రావడంతో ఆ గ్రామంలో కలకలం ఏర్పడింది. ముత్తుకూరు సుబ్బయ్య, ముత్తుకూరు పెద్దకొండయ్య, ముత్తుకూరు రత్నమ్మ అనేవారు క్షుద్ర పూజలు, చేతబడులు చేస్తూ గ్రామంలో భయభ్రాంతులకు సృష్టించారు. చుక్కా నరసయ్య అనే వ్యక్తి నారాయణ వనంకు తీసుకెళ్లి ముత్తుకూరు సుబ్బయ్య అనే ఈ వ్యక్తికి చేతబడులు చేసే విధానాన్ని ముత్తుకూరు పెద్దకొండయ్య తన తండ్రి ముత్తుకూరు సుబ్బయ్యకు నేర్పించినట్లు గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్నట్లు ముత్తుకూరు పెద్దకొండయ్య చెప్పారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతబడులతో గ్రామంలో ఎందరో చనిపోయారని, చాలా మంది ఆసుపత్రుల పాలయ్యామని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. చేతబడులు బయటకు రావడంతో ఉప్పలపాటి ఏడుకొండలు ముత్తుకూరు సుబ్బయ్యను గ్రామంలో రాకుండా తప్పించారని చెప్పారు. పోలీసులు 3 రోజులుగా చేతబడులకు పెట్టిన పిడకలు, కుండలు, వెంట్రుకలు, అక్షింతలు, గుర్రం మలమూత్రాల చేత బడులకు వాడినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు చేతబడులకు తోటల్లో, ఇళ్లలో, దొడ్లలో పెట్టిన చేతబడుల వస్తువులను చేతబడులు చేసిన వ్యక్తులలో ముత్తుకూరు పెద్దకొండయ్య, ముత్తుకూరు రత్నమ్మలతో తీయించి తగలబెట్టించారు. అయితే బాధితులు నెల్లూరు వైఎస్ఆర్ నగర్, విందూరులో కూడా చేతబడులకు సంబంధించి బయటపడ్డాయని బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సైదాపురం మండలంలో ఆందోళనకు గురిచేస్తుంది. ఆ గుట్లు కూడా చూడు వెరైటీగా ఎర్రగా ఉండదు. పిచ్చి నా కొడుకులు మళ్ళీ నా మీద నింద వేశారు. మాకు తెలియదు అంటుంటారు ఇల్లు ఎట్టపోయాడు రాలేదు వచ్చాడు. ఇంట్లో ఏం పని బయట ఆడని చేసుకోవాలి మాత్రమే స్వామి చెప్పాడు వాళ్ళకి లేవు. ఏ విధంగా మాకు తోటలో పెట్టేసి ఏ విధంగా ఇంట్లో బాగా లేకుండా వచ్చేస్తుంది. అది జరిగింది. బయటపడి మేము కనుక్కొని ఈరోజు తగలబెట్టించాం. అంటే ఎట్లా పెట్టారు తోటల్లో? ఎన్ని మూటలు పెట్టారు? చట్టంలో పెట్టేసినాయి. ఎట్ట కనుక్కున్నారు? ఎట్లా కనుక్కున్నాం అంటే మేము తూగిచ్చాం. అప్పుడు తూగేటప్పుడు బయటపడ్డాయి. పూర్తి చేశారా? పైన ఉన్నాయా? చూడలేదు, పైన ఉన్నాయి, కనపడ్డాయి. ఇచ్చాము. చెడిబడి ఎంటుకలు, గాడి బొత్తు అన్నీ ఉన్నాయి. కొందెక్కల పూర్తి చేసినాడు, కొందెక్కల ఇదిగానే పెట్టేసినాడు. సైదాపురం మండలం చాగనం గ్రామం ఎస్టీ కాలనీ. నేను మా భార్య ఆరోగ్యం సరిగాక బాగలేక హాస్పిటల్లో పోయినా, ఏదైనా కూడా ఏం లేదని నేను చెప్తున్నాను. మేము కొన్ని దగ్గర చూపించుకుంటే ఈ విధంగా కొంచెం చేస్తున్నాయి అని అన్నారు. కానీ ఎవరన్నా మా ఇళ్ళకి బంధువులు కానీ వచ్చారనుకో, వాళ్ళ ఇంటికి పూజారు వచ్చాడు, వాళ్ళ ఇంటికి పూజారు వచ్చారని చెప్పి వాళ్ళు చేపిస్తున్నారు. కానీ ఈరోజు మాత్రం అతను ఉప్పు కట్టేయండు. అతను చేసే పనులు ఉప్పు కట్టేది ఈరోజు దొరికాడు కాబట్టి ఒకరి మీద రుద్దేసి పోవచ్చు అని చెప్పి అతను ఇచ్చేసి అందరూ పట్టుకునేటప్పటికి వెళ్ళిపోయాడు. మీడియా వారు కానీ పోలీసు వారు కానీ సహకరించి వాళ్ళు మాకు అప్పచెప్పాలా, అది చూపిస్తే చాలు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగనం గ్రామం ఎస్టీ కాలనీలో ముత్తుకూరు సుబ్బయ్య, ముత్తుకూరు కొండయ్య సుబ్బయ్య కొడుకు వీళ్ళిద్దరూ కలిసి చేతబడులు చేస్తా జనాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్. దీనివల్ల 4 రోజుల నుంచి పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నాము. సార్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. వచ్చి 2-3 రోజుల నుంచి వాళ్ళు పెట్టినట్టని తీశారు. తీసినా కానీ అతను పెట్టిన ఆయన ముత్తుకూరు సుబ్బయ్య అని ఆయన పోలీస్ స్టేషన్కి హాజరు కాలేదు. సార్ వాళ్ళు కూడా ఎత్తుకున్నాం అంటున్నారు. కానీ ప్రతి కుటుంబం భయప్రాంతాలకు గురైపోయేసి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు సార్. దీనికి కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.
వాళ్ళు ఎక్కడ పెట్టారన్నా? ఎట్లా పెడుతున్నారు? వాళ్ళు వేరే వాళ్ళు ముత్తుకూరు కొండయ్య ఇల్లు కట్టుకుంటుంటే కొత్త ఇంట్లో కడుతుంటే ఆవల నరసింహులు అనే వ్యక్తి చూశాడు. చూసి చెప్పేకాడికి దాన్ని ఏం పెట్టాడు ఏందని నేను చూసేకాడికి సూత్ర పూజ తీసుకుని వచ్చి లోపల దోపుకున్నాడు సార్. దాన్ని తీసి బయటకు వచ్చి చూశారు. చూసిన తర్వాత ఈ బయటపడిన తర్వాత వాళ్ళంతా ఎంక్వైరీ చేసుకుని ఏడాడని నేను చెప్పి అందరూ చూసినారు. ప్రతి ఇంట్లో బాగా లేకుండా ఉండింది. తర్వాత ఒక్కొక్కరు చూసుకుంటుంటే అందరిలో పెట్టేశారు సార్. అతన్ని పట్టుకొని ఎంక్వైరీ కూడా చేశారు. ఊరు పెద్ద మనుషులు చేశారు. మేము చేయను, తప్పు అయిపోయిందని చెప్పేసి ఒకరింట్లో మిఠాత్మకూరు చిన్నమ్మ అనే ఇంట్లో పెట్టున్నట్టు తీసేసి నేను చేయను, తప్పు అయిపోయిందని చెప్పేసి ఆ రోజు నైట్కి అట్లా ఉండేసి ఉదయం లేచి పారిపోయేసి వెళ్ళిపోయేసాడు సార్. ఇప్పుడు కనపడడం లేదు. నమస్తే సార్. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగరం గ్రామం ఎస్టీ కాలనీ కొడుకు పాపయ్య కూతురు సార్. మా కుటుంబంలోనే లేకుండా చేసేసారు. తల్లిని తండ్రిని కనీసం అన్నను కూడా లేకుండా చేసేసారు. మాకు 6 నెలలు బిడ్డ మా అన్నకైతే. అవును, ఆ బిడ్డని కూడా చూసుకునేదానికి లేదు సార్. మాకు అలా చేశారు సార్. మా కుటుంబమే నాశనం చేశారు. నేనైతే 9 రోజులు కోమాలో పోయాను సార్. నా భర్త ఎన్ని బాధలు పడి నాకు మళ్ళీ ఊపిరి పోసాడు. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.